ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడిన ఒక మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో వ్రాయబడి ఉంది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను అనెను. ఈ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన భూలోక జీవిత లక్ష్యాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినప్పటికీ కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ వినయంతో ఇతరులకు సేవ చేయడానికి, చివరకు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణను ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ప్రపంచం గొప్పతనాన్ని అధికారం, సంపద, గౌరవంలో చూస్తుంది, కానీ దేవుని రాజ్యంలో గొప్పతనం ప్రేమతో చేసే సేవలో కనిపిస్తుంది. యేసు తన శిష్యుల పాదాలు కడిగి నిజమైన నాయకత్వం అంటే సేవ చేయడమే అని బోధించాడు. మన జీవితంలో కూడా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఇతరులకు సేవ చేయడానికి మనం సిద్ధపడాలి. స్వార్థాన్ని విడిచిపెట్టి క్రీస్తు చూపిన మార్గంలో నడిచినప్పుడు మన జీవితం దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. సేవ చేయించుకోవాలని కాకుండా ఇతరులకు ప్రేమతో సేవ చేసే హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించండి. వినయం, దయ, కరుణతో జీవించే కృపను దయచేయండి. మా ద్వారా అనేకులు మీ ప్రేమను అనుభవించినట్లు మమ్మల్ని ఉపయోగించుకోమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.